MG9 న్యూస్. సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించండి. పింఛన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13,000 కోట్లు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? బివి జయనాగేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి వృద్ధాప్య వికలాంగ వితంతు పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించకుండా సచివాలయ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శులతో పెన్షన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ సుమారు నెల రోజుల ముందే ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలో పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలిచ్చారు అని ఆయన గుర్తు చేశారు. ఆ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధుల కొరతే అయితే గాని ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ కాదని గుర్తు చేశారు. పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13,000 కోట్లు మార్చి 16-30 తేదీలో మధ్యలో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకుని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని ఆయన ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. MG9 న్యూస్ తో విలేకరి. ఒక పక్క చెత్తకు పన్ను వేస్తూ చెత్త పన్నుకు కట్టకపోతే పెన్షన్ల నుంచి తీసుకునేటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కాంట్రాక్టర్లకు ఏదైతే దారదత్తం చేసి డబ్బులు లేక ఖజానా ఖాళీ అయిపోతే కేవలం ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లడానికి వీళ్ళ చేతకానితనాన్ని ఏదైతే ఆడలేక మధ్యలోడి మీద ఇడిచినట్టుగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదో మా జేబులో ఉండేటట్టుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద వేస్తూ ఈ డ్రామాలు చేస్తున్నారు. మేము మా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో ఎంపీడీఓలకంతా మేము ఇవ్వడం జరుగుతుంది వినతి పత్రం. ఈ వినతి పత్రం తీసుకొని తక్షణమే ఏదైతే అవ్వలకు, తాతలకు, వికలాంగులకు పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లన్నీ ఆ సిబ్బంది ద్వారా ఇప్పించండి. ఈరోజు పెన్షన్ని రాబోయే రోజుల్లో 4,000 చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈరోజు పెన్షన్ల మీద కూడా రాజకీయం చేసుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తప్పుపట్టే విధంగా అది కూడా ఏదో చంద్రబాబు గారు కూటమి నాయకులు ప్రేరేపితం చేసే విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం పత్రికా ముఖంగా మేము ఒకటే కోరుతున్నాం. ఎంపీడీఓ గారు కూడా మా ఎమ్మెల్యే 3 మండలాలు కానీ టౌన్ కానీ మేమందరం కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ ద్వారా సత్వరమే వెంటనే పెన్షన్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు ద్వారా ఈరోజు వెంటనే పంచాలని చెప్పి వారికి వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.